రోడ్లు, వంతెనలు ఇవే తప్ప హుదూద్ తుఫాన్ లాగా ఆ స్థాయి అంత భారీ నష్టం అయితే ఇక్కడ ఈ ఈవెన్ ప్రాంతంలో హుదూద్ జరగలేదు. తుఫాన్ అప్పుడు ఏమీ లేదండి. చెట్లు పడటము, కరెంటు స్తంభాలు పడటమే. కరెంట్ అప్పుడు కూడా స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ అవి సహజం. ఎక్కువ ఇప్పుడు డ్యామేజ్. కూడా నడుస్తుంది అది. కాకపోతే అంత అవును. ఉండదు. ఎందుకంటే దీంట్లో తీవ్రత కొంత తగ్గింది. అది హుదూద్ తుఫాన్ ఏంటంటే వచ్చి అక్కడ ఉన్నటువంటి ఇది ఉంది కదా కైలాసగిరి, దాన్ని ఢీకొట్టి రివర్స్ అయింది. దాని వల్ల అవును. జరిగింది అది. ఇది అలాగెళ్ళిపోయింది ఫ్లో. వెళ్ళిపోవడం వలన పెద్ద ప్రాబ్లం రాల. అప్పుడు వచ్చింది, నేను అప్పుడు బాగా గుర్తు లైవ్ పెట్టినటువంటి సందర్భంలో 4Gలు ఓబీ వ్యాన్లు కూడా లేచిపోతే మనకు అప్పుడు జెమినీలో ఉన్నాం కదా, కేబుల్ వేసాం. అంటే అప్పుడు సన్ నెట్వర్క్ కి రెడ్ ఎఫ్ఎం ఉండేది కదా, ఆ ఎఫ్ఎం ఆఫీస్ దగ్గర నుంచి రోడ్డు మీద కేబుల్ ఏవిచ్చా 2 MB లైన్ ఏవిచ్చి దాని నుంచి ఇక్కడేమో బ్యాటరీలు ఒక 15-20 గంటలు బ్యాకప్ ఉండేటట్టు బ్యాటరీలు పెట్టించాం అనమాట. అప్పుడు దాని ప్రకారం చూసుకున్నప్పుడు రోడ్డు మీద నుంచి మనోడు లైవ్ ఇస్తుంటే ఆ విజువల్ లో ఒక బండి అట్ట ఎగిరి అవతల పడింది. మనిషి కొట్టుకుపోయారు గాలికి. ఆ స్థాయి తీవ్రత. ఇది ఇప్పుడు 70 నుంచి 100 కిలోమీటర్లు పెద్ద ఇష్యూ కాదు. అంటే తీవ్రత పరంగా అప్పుడు అంత ఇది కాదు. రెండవది నష్టం పరంగా చూస్తే అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ. అప్పుడు 700 కోట్ల నష్టం, కానీ 1,00,000 కోట్లు అని చెప్పాం. ఇప్పుడు నష్టం పంట నష్టం. అప్పుడు తుఫాన్లు అటు పెద్ద నష్టం జరగలేదు. ఆ తర్వాత వచ్చిన తిత్లీకి ఎక్కువ జరిగింది వ్యవసాయ నష్టం. అప్పుడు వైజాగ్ సిటీలో నష్టం జరిగిన చాలా మంది